శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 10 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 7:27 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం ఉదయం 7:16 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. మంగళవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 7:16 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాలు విజయవంతం అయితే పనుల్లో లాభం చేకూరుతుంది. ఉదయం 7:16 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. మంగళవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:16 పని మీద బయటికి వెళితే అంతా అనుకూలతే, లాభమే వస్తుంది. కానీ ఉదయం 7:16 తర్వాత పని మీద బయటికి వెళితే మాత్రం వజ్రయోగం వల్ల పనుల్లో ఆటంకాలు ఉంటాయి, ప్రయాణాల్లో విఘ్నాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా మిరియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వజ్రయోగం వల్ల సమస్యలు ఉండవు. ఇంకా వీలైతే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని కూడా వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులున్నా ఇబ్బందులు తొలగిపోతాయి, కార్యజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో కుజుడు ఉచ్ఛలో ఉంటాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు, డిస్కషన్స్ చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇంపార్టెంట్ డీల్స్ చేసుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తే, బ్యాంక్ లోన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉదయం 7:16 వరకు ఉంది కాబట్టి విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ ఉదయం 7:16 వరకు ఉంది కాబట్టి విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా పెయింటింగ్ కోర్సుల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ అనుకూలిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ అనుకూలిస్తుంది. ఉదయం 7:16 లోపు ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:16 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, చెవులు గుట్టించడం, నామకరణం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవడానికి అనురాధ నక్షత్రం మంచిది. అదేవిధంగా భూములు, గృహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు అంటే ఆపరేషన్లు చేయించుకోవటానికి, చేయటానికి అనురాధ చాలా మంచి నక్షత్రం. వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన పనులు చేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనపరంగా ధనలాభం కలిగే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో, ఏ రంగంలోనైనా మిథున రాశి వాళ్ళు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
కీర్తి ప్రతిష్టలు కలిగే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. ధార్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆకస్మిక కోర్టు వ్యవహారాలలో పాల్గొనవలసిన అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు సింహరాశి వాళ్ళు అనుకోకుండా కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈరోజు ధార్మిక చింతన కూడా సింహరాశి వాళ్ళకి పెరుగుతుంది. అంటే పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక రావటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా ఊహించిన దానికంటే ఈరోజు ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే కన్యారాశి వాళ్ళు ఉంటే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్య భంగము కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఆరోగ్యం పట్ల తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా కొంత బాధ ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అకారణ వైరములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది. అంటే నిరుద్యోగులు ఎవరైనా సరే వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగ రంగంలో కొత్త అవకాశం కోసం ప్రయత్నం చేస్తే, ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బాగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అలాగే అధికారుల కోపాలకు పనిచేసే చోట బలయ్యే సూచనలు మకర రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అంటే మీ బాస్తో మాట్లాడేటప్పుడు ఆఫీసులో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బాస్కి మీకు గొడవ అయ్యే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో కూడా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి కుంభరాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరికలు విజయవంతం చేసుకుంటారు. తీర్థయాత్రలకు వెళతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనపరంగా కూడా మంచి పురోభివృద్ధి. ఏ రంగంలో ఉన్నా మీనరాశి వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కూడా మీనరాశి వాళ్ళకి సులభంగా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. 12 రాసుల వాళ్ళకి ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 11 సార్లు, దుమ్ దుర్గాయే నమః మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం అం అంగారకాయ నమః, దుమ్ దుర్గాయే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళితే బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే మంచిది. కుజహోరలో ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ విజయవంతమవుతుంది. కుజహోరలో అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ దాదాపుగా అప్పు చేయాల్సిన అవసరం రాదు. హోలాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.